భద్రాచలం ఈ పేరు చెప్పగానే భద్రాద్రి రాముడితో పాటుగా గోదారమ్మ గుర్తుకొస్తుంది అందరికీ. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మొదటగా గోదారమ్మను దర్శించుకుని స్నానమాచరించిన తరువాతే రాములోరిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఎంతో విశిష్టత కలిగిన గోదారమ్మ ప్రాశస్త్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు భక్తాద్రిగా మారింది. రామయ్య తండ్రి దర్శనానికి వచ్చే భక్తులతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. గోదావరి నదీ తీరాన కొలువైనటువంటి భద్రాచల రాముణ్ణి దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ముందుగా పవిత్ర స్నానాలు ఆచరించి ఆ స్వామివారి దర్శనానికి వెళ్లటం ప్రతీతి. ప్రస్తుతం మనం ఉన్నాం గోదావరి నదీ తీరంలో. ఆ గోదావరి మాతకు మనం కూడా నమస్కారం సమర్పించి స్వామివారి దర్శనానికి వెళదాం. గోదావరి పవిత్రతకు ప్రవాహం. ఇక్కడ కాలం ఆగుతుంది కానీ భక్తి ప్రవాహం ఎప్పటికీ కొనసాగుతుంది. పాపాలను కడిగి పవిత్రతలోకి ప్రవేశించే ప్రథమ పాదం ఇది గోదావరి తీరం. ఇది ఆత్మను పవిత్రతకు సమర్పించే ఘాట్. ఇదే భద్రాచల యాత్రకు తొలిమెట్టు. భద్రాచలంలో ఇప్పుడు రెండు గోదావరులు కనిపిస్తున్నాయి. ఒకటి పవిత్ర గోదావరి మాత అయితే మరొకటి ఆ స్వామివారిని దర్శించుకు తరించడానికి వచ్చినటువంటి భక్త గోదావరి. ప్రస్తుతం భక్తులు చాలా మంది శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించేందుకు అనేక మంది భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది ముందుగా గోదావరి స్నానం ఆచరించి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గోదావరి నదీ తీరంలో ఉన్నాం. చాలా మంది స్త్రీ పురుష భక్తులు అలాగే పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. పవిత్ర గోదావరిలో దివ్య స్నానాన్ని ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్నాన ఘాట్లను ఏర్పాటు చేయడంతో పాటు స్త్రీలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు మనం చూస్తూ ఉన్నాం ఉదయం 6 ఆ సమయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఏ విధంగా సంతృప్తికరంగా ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి? మేము నిజామాబాద్ తెలంగాణ నుండి వచ్చామండి. ఈ శ్రీరామనవమి ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు అందరికీ. ఏంటంటే ఇక్కడ స్నాన ఘట్టాలు చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం లేడీస్ కు కొంచెం అవైలబుల్ గా డ్రెస్సింగ్ రూమ్స్ మార్చితే బాగుంటది. థ్యాంక్ యూ అండి. మొత్తానికి స్నానానికి వచ్చే భక్తాదులు ఇక్కడ నుంచి దుస్తులు మార్చుకోవడానికి వెళ్ళడానికి దాదాపు 500 మీటర్ల దూరం కనిపిస్తూ ఉంది. అది కాస్త దగ్గరగా ఉన్నా లేదు అక్కడే షవర్ ఏర్పాటు చేసినా బాగుండేదనే అభిప్రాయం మనకి కొంత వ్యక్తం అవుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి? మంచిర్యాల డిస్టిక్ అండి. మంచిర్యాల నుండి వచ్చాము మేము. స్వామివారి కళ్యాణానికి వచ్చాము. స్వామివారి కళ్యాణానికి మేము సేవకులం అండి. మొత్తం 100 మంది వచ్చామండి. స్వామి సీతారాముల కళ్యాణ సేవలో పాల్గొనాలని ఉత్సాహంతో మంచిర్యాల జిల్లా వాసుల మంది వచ్చామండి సేవ. చాలా మంది యువకులు కనిపిస్తున్నారు, చాలా మంది మహిళలు కూడా కనిపిస్తున్నారు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మీరంతా? మంచిర్యాలండి. అందరూ మంచిర్యాల టీమేనా? సేవకు వచ్చారా? సేవకు వచ్చాం. ఎలా అనిపిస్తోంది? మొదటిసారా సేవకు రావటం లేకపోతే మొదటిసారి? దర్శనానికి ఎప్పుడైనా వచ్చారా? వచ్చాము. సో ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఎంతమంది? మేము 30 మెంబర్స్ వచ్చాం. 30 మంది. అంటే సేవ ఈరోజు ఈవినింగ్ ఉందండి. ఎలా చేస్తారు? ఏంటి సేవ అంటే? ఇంకా మాకు చెప్పలే టీం లీడరు. రైట్, స్వామివారి సేవ కోసం వచ్చారు. అంటే క్యూ లైన్లను పర్యవేక్షించడం కానీ భక్తులకి సపర్యలు చేయటం కానీ ఇవన్నీ కూడా సేవలో భాగంగా చేస్తూ ఉంటారు. వాలంటీర్ గా వస్తూ ఉంటారు స్వామివారి సేవ కోసం. మనం చూడొచ్చు గోదావరి తీరం అంతా ఇసుకతో పాటు భక్తులు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నారు, ఇసుకేస్తే రాలనంత. కానీ వీరందరూ కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చాము, ఇంతమంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవాలయ అధికారులు మంచి ఏర్పాట్లు చేశారన్న సంతృప్తి మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. రామయ్యను దర్శించుకోవడానికి ఆలయం లోపలికి వెళ్లే ముందు వరుసగా చిలక జోస్యం చెప్పేవారితో ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో మంది భక్తులు చిలక జోస్యం చెప్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. గోదావరి దర్శనానంతరం స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా మంది చిలక జ్యోతిష్యులు కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది సరదా పడితే చెప్పించుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుంది భవిష్యత్ అని ఆసక్తి ఉంటుంది. కాసేపు ఆదమరిచిపోయి విందామన్న ఆసక్తి కూడా ఉంటుంది. మనం కూడా ప్రయత్నిద్దాం. నమస్తే అండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వృత్తి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. సరే, మరి నా కోసం ఏం చెప్తుంది మీ చిలక? చెప్తా. అనుశ్రీ.
చాలా కార్డులు తీసిన తర్వాత ఒక కార్డు తీసింది చిలక నా పేరు మీద. చెప్పండి ఏముంది దీంట్లో? వినాయకుడు, లక్ష్మీదేవత, అయ్యప్ప స్వామి. నీకు మానవుల సహాయం కన్నా గానీ భగవంతుడి సహాయం అనేది బాగుంది. నీ చేత్తో మాత్రము శుక్రవారము పూట ఎవరికి ధనం అప్పుగా ఇవ్వద్దు, ఇచ్చావంటే వెనక్కి రావు. థ్యాంక్ యూ. మొత్తంగా పాజిటివ్ మేనర్ లో ఉంది మన జాతకం. లోపలంతా కూడా చాలా జ్ఞానినని చెప్తున్నారు ఆయన. విన్న వరకు నిజమా అబద్ధమా అన్న విషయం పక్కన పెడితే పాజిటివ్ మేనర్ లో ఏదైనా ఇంటే ఇంకొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఉరుమున ఉత్సాహంతో మరిన్ని చేయాలనిపిస్తుంది. సో మీరు చెప్పిన జాతకం నాకు చాలా పాజిటివ్ గా అనిపించింది, మంచి వైబ్రేషన్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. భద్రాద్రి రామయ్యకు ఆ పేరు పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. అసలు శ్రీరాముల వారు ఇక్కడ ఎలా వెలిశారు, ఆలయ నిర్మాణం వెనుకున్న కథేంటో చూద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ ఆ రామయ్య తండ్రి తిరునక్షత్ర ఉత్సవాల్లో పాల్గొనటానికి, ఆ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి పులకించడానికి చాలా మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఆ స్వామివారి దర్శనానికి వెళుతూ ఉన్నాం. దానికన్నా ముందు భద్రాచల రాముడని, మోక్ష రాముడని, ముక్తి ప్రదాత అని రాముల వారికి పేర్లున్నాయి. ఎందుచేత ఆ పేర్లు ఎందుకు వచ్చాయి తెలుసుకుందాం రండి. మేరు పర్వత పుత్రుడు భద్రుడు సీతాన్వేషంలో ఉన్న రామునికి సాయం చేయాలనుకొని తన తలపై నివాసాన్ని ఏర్పరచుకోమని రాముణ్ణి అర్థిస్తాడు. అయితే సీతాన్వేషణ పూర్తయిన తర్వాత సీతా సమేతంగా వచ్చి తనపై నివాసం ఉంటానని రామచంద్రమూర్తి భద్రుడికి ఆశీర్వచనం అందిస్తారు. ఇక ఆ విషయం తెలియని భద్రుడు స్వామివారి గురించి తపస్సు చేస్తూ ఉండిపోతాడు. సీత అన్వేషణ పూర్తయి సీతా సమేతుడై వైకుంఠానికి చేరుకున్న నారాయణమూర్తి భద్రుడి విషయాన్ని మర్చిపోతాడు. కానీ భద్రుడు చేస్తూ ఉన్న తపస్సు ఫలితంగా ఆయన్ని గుర్తించి ఆయనకిచ్చిన వరాన్ని గుర్తెరిగి స్వామివారు ససాక్షిగా నారాయణ అవతారంలోని ఆ వైకుంఠం నుంచి ఇలకు దిగి వస్తారు. అప్పుడే శంకు చక్రాలతో పాటు రామావతారంలో రావాలన్న తలంపుతో విల్లుతో కూడా ఆయన లక్ష్మి సమేతంగా అంటే సీతమ్మ వారితో ఇక్కడికి విచ్చేస్తాడనమాట. అందుకే ఈ గిరి రాముడు కొలువైన గిరి గనుక అచలం అంటే కొండ గనక భద్రాద్రి కొండ అని భద్రాచలం అని పేరు. భద్రుడి తలపై కొలువైన క్షేత్రం గనక ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు. వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు ఇలకు వేంచేసిన క్షేత్రం ఇది. ఆ స్వామి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని, మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ స్వామిని మోక్ష నారాయణుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం పోకల దమ్మక్క వెలికి తీసినటువంటి విగ్రహాలను రామదాసు హయాంలో ఆలయం నిర్మించి స్వామి వారికి పూజలు చేశారనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఆలయంలోనే స్వామి కైంకర్యాలు నిర్వహిస్తున్నారా తెలుసుకున్నాం పదండి. ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తుతో రామాలయాన్ని నిర్మించారు రామదాసు. అయితే 1960 నాటి కాలంలో రామదాసు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అప్పటి ప్రభుత్వం 500 మంది శిల్పకారులను ఏర్పాటు చేసి ఒక ఏకశిలను తీసుకువచ్చి ఆలయ నిర్మాణానికి నడుం బిగించింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఏదైతే ఉందో అది 1960లో నిర్మించినటువంటి ఆలయం. ఇదే రామదాసు నిర్మించిన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఏకశిలతో నిర్మించినటువంటి ఆలయంలోనే స్వామివారు పూజలు అందుకుంటున్నారు. శ్రీరామ అని పలికితే మనసంతా భక్తితో పులకరిస్తుంది. రామనామం వెనుకున్న అర్థం, దాని పరమార్థం గురించి మా ప్రతినిధి అనుశ్రీ పూర్తి వివరాలు అందిస్తారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే బీజాక్షరాన్ని, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనే బీజాక్షరాన్ని స్వీకరించి వశిష్ఠుల వారు దశరథాత్మజునికి రామ అని నామకరణం చేశారని చెప్తూ ఉంటారు. రామ అన్న పదం పలుకుతూనే హృదయం రమిస్తుంది. అందుకే భక్త రామదాసు శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటూ ఎలుగెత్తి కీర్తించారు. రా అనే అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచుకొని మనలో ఉన్న పాపాలు బయటకు వచ్చి దహింపబడతాయని, మా అనే అక్షరం పలికేటప్పుడు పెదవులు మూతపడి మరే పాపాలు లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయని ప్రవచనం. ప్రత్యేక సుగంధ పరిమళాలు కలిపి తయారు చేసే భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ప్రపంచవ్యాప్తంగా భక్తులు పవిత్రమైనవిగా నమ్ముతారు. తానీషా ప్రభుత్వం తరపున రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు గులాం పొడి తీసుకుని విచ్చేశారు. తానీషా ప్రభు తీసుకుని వచ్చిన గులాం పొడి కూడా తలంబ్రాలలో కలపడం కారణంగా భద్రాద్రిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి.
భక్తులు ఎంతో నిష్ఠగా కేవలం గోటితో మాత్రమే ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా చేసి తీసుకుని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. రాముల వారి కళ్యాణానికి పరమ ప్రసాదంగా భావించే తలంబ్రాల్ని భక్తులందరికీ వితరణ చేస్తారు. కానీ స్వామివారి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలు తమ భక్తికి నిరూపణగా ఉండాలని భావించిన కొంతమంది భక్తి సంఘాలు విత్తు నాటే దగ్గర నుంచి చదును చేసి అలాగే గింజ పండించే వరకు కూడా శ్రీరామనామం చేస్తూ ఒక భక్తితో సాగు చేసి ఆ వరి గింజల్ని గోటితో ఒలిచి వాటిని అక్షింతలుగా మలిచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అవి తలంబ్రాలుగా స్వామివారికి సమర్పించడానికి ఇలాగా అందరూ కలిసికట్టుగా వచ్చి రామనామం చేస్తూ స్వామివారి దర్శనానికి వెళుతున్న పరిస్థితి. ఈ తరహా తీసుకువచ్చిన గోటి తలంబ్రాలు తొలిలో ఒక భక్తుడు ప్రారంభించాడు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా భక్తులు దాన్ని ఆచరిస్తూ చిన్న చిన్న సంఘాలుగా ఏర్పాటయ్యి ప్రతి గింజని శ్రీరామ శ్రీరామ అంటూ నామ జపం చేస్తూ ఒలవడం చేత తమ ఆత్మ శరీరం భగవంతుడితో సమ్మిళితం అవుతుందని నమ్ముతూ చేస్తూ ఉన్న ఒక మహాభక్తి యజ్ఞంగా మనం చెప్పొచ్చు. ఇలా తీసుకువచ్చే కళ్యాణ తలంబ్రాలు అన్ని ఇన్ని కావు, దాదాపు 1 టన్ను 2 టన్నుల వరకు ఉంటాయి. ఇయే కాదు, స్వామివారి అక్షింతల కోసం ఆలయ అర్చకులు కూడా ప్రొవైడ్ చేసే మరికొన్ని అక్షింతల్ని కలిపి వీటన్నింటినీ కూడా స్వామివారి తలంబ్రాలుగా భక్తులకి వితరణ చేయటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది భక్తులు తాము ఒలిచిన వడ్లను తలంబ్రాలను తమ శిరస్సుపై ధరించి తీసుకువస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? జంగారెడ్డి నుంచి. మీరు తలపైన ఉన్నవి మీరు గోటితో ఒలిచిన తలంబ్రాలు. అవునండి. ఎంతమంది అండి మీరంతా? మేము దగ్గర 100-2,000 మంది దాకా వచ్చాం జంగారెడ్డి నుంచి. ఎన్ని క్వింటాల బియ్యం తెచ్చారు? దగ్గర 5 క్వింటాల దాకా తెచ్చాము. 5 క్వింటాల బియ్యం తెచ్చారు. అంటే ఇది విత్తు నాటే దగ్గర నుంచి కూడా మనం పంట పండించే వరకు మొత్తం రామ భక్తితో చేస్తూ ఉంటారని విన్నాం కదా. ఎలా సాగుతుంది ప్రయాణం? ప్రయాణం అంతా మన ఇంట్లో పెళ్లి ఎలా జరుగుద్ది అంతకంటే ఎక్కువ జరుగుద్దండి. జాగ్రత్తగా మన ఏదైనా భక్తితో చేసిందండి. రోజు మరి ఒలిచే కార్యక్రమానికి ఎంతసేపు టైం తీసుకుంటారు? స్నానం చేసి దేవుని సంధిలో కూర్చొని చేస్తారండి. రోజు ఎంత వీలైతే అంత. ఎంత అన్ని గంటలని లేదండి, ఎంత సమయం ఉంటే అంత సమయం. ఏది విరగకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. విరిగిన వాడరు. ఒక్కొక్క కుటుంబానికి ఎన్నెన్ని కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తారంటే? కేజీలని కాదండి, ఇన్ని 100 గ్రాములని ఇలాగని ప్రతి ఊర్లో ప్రతి ఇంటికా నుంచి తీసుకుంటారండి. మొత్తంగా ఈ తరహా భక్తి ప్రయాణం తమకు సంతృప్తినిస్తుంది, ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి అది తోడ్పడుతుంది అనేసి భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి.